runs we never released in the theaters and we're still making it. So far we are at 1.3, I think. So that's the model we are looking at. If you look at it, the quality, they just look at in the iTunes or YouTube, anything is they just look for the quality and just watch the movies. So most of the things were released in Netflix. That's where our mainstream money came from. I just want to let you know that. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ జెఫ్ రాబినవ్. ఆయన ఇంతకుముందు వార్నర్ బ్రదర్స్ ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు బయటికి వచ్చారు. ఆయన స్టూడియో 8 అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కంపెనీ పెట్టారు. అండ్ హీ హాస్ సమ్ వెరీ గుడ్ investment model, and what we are trying to achieve here is we are trying to be the content provider for him for South Asia. So Ina, he has partnered with Huai Brothers of China, and we have a couple of more to, like indak meer choosing the Intrinsic Value Films and Lionsgate Jeremy. So వీళ్ళందరికీ మనం కాంటెంట్ ప్రొవైడర్గా ఉంటున్నాం ఇక్కడ. సో in this model we have been forging relationships with multiple providers మోడల్లో. సో లీస్ట్ కాంటెంట్కి మ్యాక్సిమం క్వాలిటీ అచీవ్ చేయడానికి డిఫరెంట్ ప్రొవైడర్స్తో టైఅప్ అవుతూ ఉన్నాం మేము. కంపెనీస్ అక్రాస్ స్టేట్స్. ఆ కంపెనీస్లో మనకి కీ పాయింట్స్ వచ్చి we try to make use of incentives, tax incentives and government support over there. As such, మాకు ఫైనలీ we ended up with 2 states. మన సీమాంధ్ర తెలంగాణ కాదండి, కాలిఫోర్నియా అండ్ ఏపీ. డౌన్ ద లైన్ విల్ ఆల్సో బీ దేర్. అండ్ ఇక్కడ వచ్చి మనకి చిన్న తేడాలు ఇక్కడ ఉన్నాయంటే, ఏపీలో వచ్చి మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్టాండర్డ్గా ఉంటాయి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కానీ అవి కానీ. సో ఒక భార్యాభర్తల సంబంధం లాగా ఉన్నాం కదా చేసాం కదా అన్నట్టు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లాగా ఉంటాయి. ఒక స్టేట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ని పక్క స్టేట్ వాళ్ళు ఎప్పుడు కూడా డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మాకు ఒక ముద్దు పేరు కూడా ఉంది, రనవే ప్రొడక్షన్స్ అంటారు మాలాంటి వాళ్ళని. ఎక్కడ మాకు చీప్గా మ్యాక్సిమం క్వాలిటీకి దొరికితే అక్కడ వెళ్తూ ఉంటాం అట్లా టైఅప్ అయ్యి. సో ఈ ప్రాసెస్లో మాకు అట్లా ఒక 4-5 స్టేట్స్తో మంచి ర్యాపో ఉంది. ఎల్ఏలో అక్కడ ఆల్బుకర్కి ఒకటి, డకోటా ఒకటి, కెనడా, న్యూజిలాండ్లో ఒక స్టేట్తో, అట్లా మల్టిపుల్ ప్రొవైడర్స్తో అక్కడ ప్రొడక్షన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేద్దాం. దట్ ఈస్ ద మేజర్ గోల్ మాకంత. దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ వీఆర్ running late with the timings. I'm trying to end the thing. Let's Vijay. Our production company అక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ మూవీస్ మీద ఫోకస్ చేసి వీ మేక్ ఇట్ అండి, అండ్ వీఆర్ ఎర్నింగ్ మనీ. సో ద సేమ్ మోడల్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ హియర్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ హియర్ బై రికగ్నైజింగ్ ద టాలెంట్. సో టువర్డ్స్ దట్ ఫస్ట్ స్టెప్ వై వీఆర్, మేము ఎందుకు తెలుగుతో స్టార్ట్ చేస్తున్నామంటే వీఆర్ తెలుగు. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడదామన్న ఐడియా మాది. ఇక్కడున్న టాలెంట్ రికగ్నైజ్ చేస్తాము. ప్లస్ వీ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ టు మిస్టర్ జయదేవ్ గారు. సో వీ వాంట్ టు టేక్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ కంటిన్యూ విత్ ఇట్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సెర్చ్, అంటే సిమిలర్ ఐడియాలజీస్ ఉండి మా టెక్నిక్స్ని అన్ని కరెక్ట్గా అడాప్ట్ చేసి మాతో సక్సెస్ఫుల్గా రిలేషన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ చేయగలిగినట్టు మాకు సంపత్ నంది గారు అండ్ హిస్ టీమ్ వీ లుక్డ్ అప్ టు అండి. సో with their cooperation, I think with Sampath garu immense help and support, we were able to implement it almost good on our first venture together, and it's going to come out soon. Sampath garu will reveal about that movie, and especially Sampath garu team, Sudhakar, Prasad and everybody, they have been helping us a lot in getting this model working together. Although we didn't took much of the production for this movie into United States, our next step is to make or get as much production as into United States and post production back over here. Tribeca festival ani New York lo very famous untudandi. A Tribeca festival, Tribeca, they are the biggest independent producers in the nation, in the world almost, I think. So all దగ్గరికి వెళ్ళి I took the interview through somebody, and I went and sat with Robert De Niro to get I want to prove. గోపిచంద్ గారు అడిగినట్టే నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి చెప్పు నాన్న అన్నాడు ఆయన. ఏం చెప్పాలి, నాకేం ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ఫీల్డ్లో, ఏం ఎక్స్పీరియన్స్. దిస్ హ్యాపెండ్ ఇన్ 2006, ఐ థింక్ 2006. ఏం ఎక్స్పీరియన్స్ ఉందన్న. నాకు ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ సార్, ఐ నెవర్ డిడ్ ఎ మూవీ ఇన్ మై లైఫ్. ఐ జస్ట్ వాంటెడ్ టు నో
హౌ టు డూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే ఆయన చెప్పారు, ఫస్ట్ నువ్వు 2-3 సినిమాలు తీసి దాని తర్వాత నా దగ్గరికి రా, అసలు నీకు నా ఇంటర్వ్యూ ఎలా దొరికింది అని అడిగాడు ఆయన. బేసికలీ I pulled a lot of strings on it. So you have a very good mind, you have a very good talent to pulling the strings. If you can do that, you can do the other thing too. So you know what I told him, I think 2 months back, and I called, I did this, these are my movies, this is what it is, you just can you look at it, you know. He said, it's good, so what is your next step, he asked. I said, Tribeca Film Festival lo మా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ పుట్ దట్ మూవీ, దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అని చెప్పాను. హోప్ యూ వన్ ఆఫ్ యూ గైస్ విల్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ. ఐ విల్ మేక్ షూర్ దట్ వీ విల్ డూ దట్ ఇన్ ట్రైబెకా ఫెస్ట్. లాస్ట్ 10 సంవత్సరాల్లో నేను మీట్ అయిన అతి కొద్ది మంది గ్రేట్ పర్సనాలిటీస్లో జయదేవ్ గారు ఒకరండి. వారి కాంబినేషన్లో ఎల్ఏ టాకీస్తో కలిసి సంపదనంద టీమ్ వర్క్స్లో గాలిపటం అనే సినిమా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ కావచ్చిందండి. 2-3 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మొదటి స్టెప్ వాళ్ళు నాతో వేస్తున్నారని, తప్పకుండా దాన్ని సక్సెస్ చేయడానికి నా వంతు కృషి నేను చేసి, వాళ్ళు నాలాగే ఇంకా చాలామందితో మంచి సినిమాలు, గొప్ప సినిమాలు తీయడానికి నాంది పలుకుతానని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. Congratulations, a big round of applause, ladies and gentlemen. Los Angeles Talkies. జయదేవ్ గారు మాట్లాడారు, వారు చేసిన ఇది కూడా చూపించారు మనకి. వాళ్ళ రోజున ప్రొడక్షన్ అనేది మామూలుగాను ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది, మీకు అక్కడ చాలా ఈజీగా ఉంది. సో మెయిన్ థింగ్ ఈజ్ సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ ఉంటే సక్సెస్ మెయిన్ కారణం అవుతుంది. ఏమైనా ఈ రోజుల్లో పిక్చర్ మీద తీయాలని డాలర్స్ దీంట్లో చెప్పారు. ఇక్కడ కూడా చిన్న పిక్చర్లు తీస్తున్నారు, స్మాల్ బడ్జెట్ పిక్చర్లు తీస్తున్నారు, పెద్ద పిక్చర్లు తీస్తున్నారు. ప్లస్ క్వాలిటీ సైడ్ ఆల్సో ఇప్పుడు ఆ పిక్చర్ల క్వాలిటీకి తక్కువ తీయటం లేదు ఎవరు కూడాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు పిక్చర్లు కూడాను 15 రోజులు 20 రోజులు ఫారెన్లో షూట్ చేస్తూ ఉన్నారు చాలామంది ప్రొడ్యూసర్స్. సో ఏమైనా మీరు చెప్పిన ఇది మీరు ఇక్కడ చేయాలనుకున్నది చక్కగా మంచి సబ్జెక్ట్ చూసుకొని ఇక్కడ తీస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. జయదేవ్ గారు నాకు చాలా కావాల్సిన వారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఆయన బెస్ట్ ఫ్రెండ్. సో దిస్ నో డిస్టెన్స్. నౌ ఐ సీ ఇట్ యాజ్ ఎ టోటల్లీ a new concept that they have brought in to India. And I heard that Jaydev is very shrewd and intelligent businessman, and I think he is going to deliver whatever he wanted and make it very successful. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన విధంలో మీకు కొంత సందేహం కలగొచ్చేమో, కానీ ఆయనకి ఎక్కువ స్టేజ్ మీద మాట్లాడడం అలాంటిది అలవాట్లేదని మనకు అర్థమవుతున్నా, ఆయనకి బిజినెస్ చేసి దాన్ని సక్సెస్ చేసి చూపించడం అనేది అలవాటు చాలా ఎక్కువ ఉంది. కనుక దీన్ని చాలా తప్పనిసరిగా మంచి కాన్సెప్ట్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని తప్పనిసరిగా సక్సెస్ చేస్తానని కోరుతున్నాను. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది, ఈ ఇండియన్ కాంటెక్స్ట్లో ఇండిపెండెంట్ ఫిలిం అంటే బహుశా అంటే మీడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఫిలిం అంటే అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది బిగ్గర్ ఫిలిమ్స్, most of them and most of good films and most of the films released in theaters are made only by the bigger studios. కానీ ఉత్సాహవంతులైన చాలామంది వాళ్ళ ఇండిపెండెంట్ టాలెంట్ చూపించుకునే డైరెక్టర్లకు, నిర్మాతలకు అవకాశం లేక వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్గా ప్రారంభమయ్యి, అది ఇవాళ థియేట్రికల్ రిలీజు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ వల్ల చాలా ఎక్కువ అవడం వల్ల ఒక డివిడి మార్కెట్ అని, ఒక నెట్ఫ్లిక్స్ మార్కెట్ అని, అది ఎంత పెద్ద మార్కెట్ అని అంటే ప్రాబబ్లీ పర్సంటేజెస్ యూ షుడ్ టెల్. ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్. ఎవ్రీ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ హ్యాస్ గాట్ అన్ ఎక్స్పోజర్ త్రూ ద నెట్ఫ్లిక్స్ అండ్ డివిడీస్ కూడా తగ్గిపోతున్నాయండి. నెట్ఫ్లిక్స్ అండ్ ఐట్యూన్స్ ఆర్ ది 4 runners at present, if I am right, are the 4 runners at present. And
What I want to underline here, we are heading towards that. Now, బాంబేలో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్, ఇక్కడ సౌత్లో ఇంకా మిగిలారు కానీ బాంబేలో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ చాలా తగ్గిపోయారు. ఓన్లీ స్టూడియోస్ ఆర్ మేకింగ్ ఇట్. సో సౌత్ కూడా ఆ కల్చర్ రాబోతుంది. దెన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సర్వైవల్ అనేది కష్టమయ్యి ఇటువంటి ఉత్సాహవంతులు ముందుకొచ్చి ఆ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్కి ఒక షెల్టర్ ఇవ్వడం అనేది మనం త్వరలో చూడబోతాం. ఐ మీన్ వితిన్ 3 to 5 years. ఎందుకంటే పెద్ద స్టూడియోస్ ఇంకా బాంబేలోనే ఉన్నారు, ఇక్కడికి రాలేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు, రుచి చూస్తూ ఉన్నారు. కనుక త్వరలో వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేయబోతారు. అప్పుడు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అనే ఒక సెక్షన్ బయలుదేరబోతుంది. అది వాళ్ళు ప్యాషనేట్తో ఇలా మిగలబోతారు. అటువంటి వారికి ఆ టైంకి, అంటే he has started bit early, probably he has the vision to see that, and within 4-5 years he is going to shelter many talents, and I wish him do it. Because I know him since 20 years, how dynamic he is. మంచి కాన్సెప్ట్తో నిజంగానే రాబోయే కొద్ది రోజుల్లో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్కి పెద్ద వెనకమాల ఒక గొప్ప అండగా నిలబడటానికి ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చే టైంలో జయదేవ్ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని ముందు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో షూటింగ్కో ఇంకో దానికో వెళ్ళినప్పుడు ఆయన చూపించే ఆ చొరవ గొప్పగా అభివృద్ధి చెందుతారని మనందరం ఆయనకి చేదోడు వాదోడు ఉండాలనుకుంటూ సెలవు తీసుకుంటాం. సినీ ప్రముఖులందరికీ థ్యాంక్స్ అలాట్. ఇది ఆల్ ఇండియన్ బ్యానర్ కాకపోయినా మీ అందరూ వచ్చి ఎంకరేజ్ చేయడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్.